అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరగబోతుందని, యుద్ధం ఆగుతుందని ప్రపంచ దేశాలు సంబరాలు చేసుకుంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం మరోసారి యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్తో తాము చేసుకోబోయేది అవగాహన ఒప్పందం మాత్రమేనని, ఇది ఫైనల్ కాదని చెప్పారు. ఒకవేళ డీల్ నచ్చకపోతే మళ్ళీ ఇరాన్పై బాంబులు వేస్తామని కూడా ఆయన హెచ్చరించారు. ట్రంప్ చేసినటువంటి ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అసలు ఇరాన్తో అమెరికా చేసుకోబోతున్న ఆ డీల్ ఏంటి? ఒప్పందం జరుగుతున్న తరుణంలో ఈ సమయంలో కూడా ట్రంప్ ఇంత అగ్రెసివ్గా ఎందుకు మాట్లాడుతున్నారు? G7 సమిట్ వేదికగా ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నటువంటి ట్రంప్ ఆడినటువంటి మైండ్ గేమ్ ఏంటి? వెల్కమ్ టు RTV, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక ఫ్రాన్స్లో జరిగినటువంటి G7 సదస్సు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రెస్ మీట్లో ఇరాన్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా హీట్ పెంచేశాయి. ఇరాన్తో తాము చేసుకోబోయేది కేవలం ఒక అవగాహన ఒప్పందం మాత్రమేనని, అది ఫైనల్ డీల్ కాదని ఆయన క్లియర్ చేశారు. ఒకవేళ ఈ ఒప్పందంలోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తనకు నచ్చకపోయినా, లేదా ఒప్పందం కుదిరిన తర్వాత ఇరాన్ తన బుద్ధి మార్చుకోకుండా తోక ఆడించినా తాము ఊరుకునేది లేదని ట్రంప్ హెచ్చరించారు. అవసరమైతే మళ్ళీ ఇరాన్పై బాంబు దాడి చేయడానికి కూడా వెనకాడబోమని ట్రంప్ ఓపెన్గానే వార్నింగ్ ఇచ్చారు. వాస్తవానికి అమెరికా ఇరాన్ మధ్య గత కొన్నేళ్లుగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులు ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు సత్సంబంధాల కోసం ఒక అవగాహన ఒప్పందం సిద్ధమైంది. మరో 2 రోజుల్లో ఇరు దేశాల ప్రతినిధులు ఈ డాక్యుమెంట్స్ పై సంతకాలు చేయాల్సి ఉంది. సరిగ్గా ఇలాంటి క్రూషియల్ టైంలో ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వెనుక ఒక పెద్ద ముందస్తు వ్యూహమే ఉంది. ఇరాన్పై తాము లొంగిపోవడం లేదని, తానే విజయం సాధించే దశలో ఉన్నామని ప్రపంచానికి, ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి తన ఓటర్లకి చూపించుకోవడమే ట్రంప్ ఉద్దేశం. అలాగే ఇరాన్ను ముందే మానసికంగా దెబ్బతీయడం కూడా ఇందులో భాగమై ఉంటుంది. ఈ ఒప్పందానికి సంబంధించి మీడియాలో ఒక పెద్ద రూమర్ నడుస్తోంది. అమెరికా ఇరాన్ డీల్లో భాగంగానే రీకన్స్ట్రక్షన్ నిధుల కోసం ఇరాన్కు అమెరికా ఏకంగా $300 బిలియన్ సమకూర్చబోతుందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ట్రంప్ చాలా ఘాటుగా స్పందించారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. ఫేక్ న్యూస్ అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. మేము ఇరాన్కి ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదు, మా దగ్గర అలాంటి ఫండ్స్ ఏమీ కూడా లేవు అని డైరెక్ట్గా ట్రంప్ తేల్చి చెప్పారు. దీనివల్ల అమెరికా సొమ్మును ఇరాన్ లాంటి శత్రు దేశానికి కట్టబెడుతున్నారనేటువంటి విమర్శలకు ఆయన ముందే చెక్ పెట్టారు. కేవలం అమెరికాలోనే కాదు, మిడిల్ ఈస్ట్లోని గల్ఫ్ దేశాలను కూడా ఇరాన్లో పెట్టుబడులు పెట్టాలని తాము కోరలేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆ దేశాలు సొంతంగా ముందుకు వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు ఆయన. కానీ ఇరాన్ ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటుందా లేదా అనేది, అక్కడ జరిగేటువంటి విషయాలపై ఒక క్లారిటీ వచ్చే వరకు గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్లో ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిదనేటువంటి ఒక సూచన, సంకేతం కూడా ట్రంప్ ఇచ్చారు. అంటే ట్రంప్ గనక సరిగ్గా ప్రవర్తించకపోతే దాన్ని ఆర్థికంగా ఐసోలేట్ చేస్తామనే హెచ్చరిక కూడా దీనిలో చాలా క్లియర్ కనబడుతోంది. వాస్తవానికి అమెరికా ఇరాన్ మధ్య గత కొన్నేళ్లుగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులు ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు సత్సంబంధాల కోసం ఒక అవగాహన ఒప్పందం సిద్ధమైంది. మరో 2 రోజుల్లో ఇరు దేశాల ప్రతినిధులు ఈ డాక్యుమెంట్స్ పై సంతకాలు చేయాల్సి ఉంది. సరిగ్గా ఇలాంటి క్రూషియల్ టైంలో ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వెనుక ఒక పెద్ద ముందస్తు వ్యూహమే ఉంది. ఇరాన్పై తాము లొంగిపోవడం లేదని, తానే విజయం సాధించే దశలో ఉన్నామని ప్రపంచానికి, ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి తన ఓటర్లకి చూపించుకోవడమే ట్రంప్ ఉద్దేశం. అలాగే ఇరాన్ను ముందే మానసికంగా దెబ్బతీయడం కూడా ఇందులో భాగమై ఉంటుంది. ఈ ఒప్పందానికి సంబంధించి మీడియాలో ఒక పెద్ద రూమర్ నడుస్తోంది. అమెరికా ఇరాన్ డీల్లో భాగంగానే రీకన్స్ట్రక్షన్ నిధుల కోసం ఇరాన్కు అమెరికా ఏకంగా $300 బిలియన్ సమకూర్చబోతుందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ట్రంప్ చాలా ఘాటుగా స్పందించారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. ఫేక్ న్యూస్ అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. మేము ఇరాన్కి ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదు, మా దగ్గర అలాంటి ఫండ్స్ ఏమీ కూడా లేవు అని డైరెక్ట్గా ట్రంప్ తేల్చి చెప్పారు. దీనివల్ల అమెరికా సొమ్మును ఇరాన్ లాంటి శత్రు దేశానికి కట్టబెడుతున్నారనేటువంటి విమర్శలకు ఆయన ముందే చెక్ పెట్టారు. కేవలం అమెరికాలోనే కాదు, మిడిల్ ఈస్ట్లోని గల్ఫ్ దేశాలను కూడా ఇరాన్లో పెట్టుబడులు పెట్టాలని తాము కోరలేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆ దేశాలు సొంతంగా ముందుకు వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు ఆయన. కానీ ఇరాన్ ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటుందా లేదా
అనేది అక్కడ జరిగేటువంటి విషయాలపై ఒక క్లారిటీ వచ్చే వరకు గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్లో ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిదనేటువంటి ఒక సూచన సంకేతం కూడా ట్రంప్ ఇచ్చారు. అంటే ట్రంప్ గనక సరిగ్గా ప్రవర్తించకపోతే దాన్ని ఆర్థికంగా ఐసోలేట్ చేస్తామనే హెచ్చరిక కూడా దీనిలో చాలా క్లియర్ కనబడుతోంది. ఇక ట్రంప్కు ఇరాన్ అంటే ఎందుకంత కోపం? దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది. 2015లో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్తో ఒక అణు ఒప్పందం కుదిరింది. దీని ప్రకారంగా ఇరాన్ తన అణు కార్యక్రమాలను నిలిపివేయాలి. దాని ప్రతిగా అమెరికా దానిపై ఉన్నటువంటి ఆంక్షలను తొలగిస్తూ ఉంటుంది. కానీ 2018లో ట్రంప్ తన మొదటి విడత పదవీ కాలంలో ఈ ఒప్పందాన్ని చరిత్రలోనే అత్యంత అధ్వానమైనటువంటి డీల్ అని పిలుస్తూ ఏకపక్షంగా దాని నుండి బయటకు వచ్చేశారు. ఇరాన్పై మునుపెన్నడూ లేని విధంగా కఠినమైనటువంటి ఆర్థిక ఆంక్షలు కూడా విధించారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ పాత వైరం మళ్ళీ కొత్త మలుపు తిరిగి యుద్ధంగా మారిందంతే. అమెరికాకు ఇరాన్ విషయంలో ఉన్నటువంటి అతిపెద్ద కన్సర్న్ దాని న్యూక్లియర్ ప్రోగ్రాం మాత్రమే. అమెరికా ఆంక్షలు విధించిన తర్వాత ఇరాన్ మరింత వేగంగా యురేనియం శుద్ధిని పెంచేసింది. అది అణుబాంబు తయారు చేయడానికి చాలా దగ్గరగా వచ్చిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా చెప్తున్నాయి. మరోవైపు ఇరాన్కు మద్దతిస్తున్నటువంటి హమాస్, హెజ్బొల్లా, హౌతీ లాంటి గ్రూపులు మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలపైన దాడులు చేస్తూనే ఉన్నాయి. అందుకే ఇరాన్ను కంట్రోల్ చేయకపోతే గ్లోబల్ సెక్యూరిటీకి ముప్పు ఉంటుందని ట్రంప్ భావించారు. అందుకే ఈ ఒప్పందం ద్వారా దాన్ని కట్టడి చేయాలని కూడా చూస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ రాజకీయ నాయకుడి కంటే కూడా ముందు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన రాసిన ద ఆర్ట్ ఆఫ్ ద డీల్ బుక్లో ఆయన చెప్పినట్టుగా ఏదైనా ఒప్పందం చేసుకునే ముందు అవతలి పక్షాన్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేయడం ఆయన స్టైల్. ఇప్పుడు ఇరాన్తో చేసుకోబోయే అవగాహన ఒప్పందానికి ముందే బాంబులు వేస్తామని బెదిరించడం వెనుక ఉన్న లాజిక్ ఇటువంటిదే. దీనివల్ల ఇరాన్ భయపడి అమెరికా చెప్పిన అన్ని కండిషన్స్ ఒప్పుకుంటుందని ట్రంప్ అంచనా వేస్తున్నారు. ఇదొక క్లాసిక్ ట్రంప్ మైండ్ గేమ్గా చెప్పొచ్చు. ఒకవేళ రాబోయే 2 రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ ఒప్పందం అనుకున్నట్టుగా సాగకపోతే, లేదా సంతకాల తర్వాత ఇరాన్ కనుక రూల్స్ బ్రేక్ చేస్తే ఏం జరుగుద్ది? ట్రంప్ అన్నంత పని చేస్తారా? డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ప్రకారంగా ఒప్పందం కనుక ఫెయిల్ అయితే మిడిల్ ఈస్ట్లో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడం ఖాయం. అమెరికా నేరుగా ఇరాన్ అణుక్షేత్రాలపై వైమానిక దాడులు చేసే ఛాన్స్ కూడా ఉంది. దీనికి అమెరికా మిత్రదేశమైనటువంటి ఇజ్రాయెల్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు మళ్ళీ ఆకాశాన్ని అంటుతాయని చెప్పి గ్లోబల్ ఎకానమీ తీవ్ర సంక్షోభంలో నెట్టవేయబడుతున్నట్టు కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇరాన్తో ఒప్పందానికి ముందే ట్రంప్ తన పదునైనటువంటి వ్యాఖ్యలతో ప్రపంచ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించారో చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఒక చేత్తో శాంతి ఒప్పందం పత్రం, మరో చేత్తో బాంబుల హెచ్చరిక. ఇదే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్నటువంటి కొత్త విదేశాంగ విధానం. మరి ట్రంప్ బెదిరింపులకి ఇరాన్ లొంగుతుందా? ఈ అవగాహన ఒప్పందం సక్సెస్ అయి మిడిల్ ఈస్ట్లో శాంతి వస్తుందా, లేక మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొంటుందా అనేది వేచి చూడాల్సిందే. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ అండ్ టాప్ న్యూస్ కోసం, అప్డేట్స్ కోసం, వీడియోస్ కోసం, ఎక్స్ప్లెనేషన్స్ కోసం వెంటనే RTV స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.